బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలకు స్ఫూర్తి చెంది ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టి అహర్నిశలు ధ్యాన ప్రచారానికి తన సేవలందిస్తున్న మానవతామూర్తి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు. అశోక బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేతగా, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ కి చైర్మన్గా విశిష్ట సేవలు అందిస్తున్న ఆయన పత్రిజీ ఆశయాలైన ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ల నిర్మాణంలో భాగంగా అనేక ధ్యాన ప్రచార కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు నిర్వహించారు. పత్రిజీ సూచనల మేరకు ఆయన తన సొంత ఊరైన కైలాసపురి ప్రాంగణంలో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మించడంతో పాటు దాని అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అలాగే ఏటా జరిగే ధ్యాన మహాయాగానికి విశేషంగా విరాళాలు సేకరిస్తూ ధ్యాన ప్రచారమే లక్ష్యంగా నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. వీటితో పాటు గత 5 సంవత్సరాలుగా ప్రతి పిరమిడ్ ని సందర్శిస్తూ ఆ పిరమిడ్లకు సంబంధించిన ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఓ సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తన వ్యాపారాలను సైతం పక్కనబెట్టి కైలాసపురిలో నిర్మితమవుతున్న ద్వారకా నివాస్ నిర్మాణ పనులకు విరాళాలను వసూలు చేస్తూ ఆ నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులిచ్చిన ప్రోత్సాహంతో విజయభాస్కర్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి ప్రస్తుతం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జీవిత చరిత్రను తెరకెక్కించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే పత్రిజీ ఫిల్మ్స్ కి వారి తండ్రి గారి స్మృత్యర్థం ఆర్థిక సహాయం అందించారు. ఇలా పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా ఆ మహనీయుడి కలల సాకారానికి నిరంతరాయంగా కృషి చేస్తూ ధ్యాన ప్రచారంలో అలుపెరగని సేవలందిస్తున్న శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి సేవలు అందరికీ ఆదర్శనీయం. ఈ భూమండలములో ఎక్కడ లేని విధంగా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ రాబోయే 1000 సంవత్సరాలకు పత్రిజీ శక్తి స్థల నిర్మాణం చేసి 2027లో భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి సమక్షంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పత్రిజీ శక్తి స్థలు ప్రపంచానికి తెలిసే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేయాలి 10 లక్షల మందితో అనేది ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు భాస్కర్ రెడ్డి సార్తో ఉన్నాం. మనం డెవలప్మెంట్ అనేటువంటి పదానికి మారుపేరు భాస్కర్ రెడ్డి సార్. ఆయన తారక మంత్రం డెవలప్మెంట్, డెవలప్మెంట్, డెవలప్మెంట్. పిఎస్ఎస్ మూమెంట్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ను ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ భాస్కర్ రెడ్డి సార్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే ఆనంద్. సార్, మీరు ఎప్పుడూ డెవలప్మెంట్, డెవలప్మెంట్, డెవలప్మెంట్ ఒక తారక మంత్రంగా పెట్టుకుంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక క్వార్టర్ జరిగిపోయింది పిఎస్ఎస్ఎంలో. సో దాని తాలూకా డీటెయిల్స్, దాని తాలూకా ప్రోగ్రెస్ మీ మాటల్లో. అయితే డెవలప్మెంట్ అనే వర్డ్ ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మంలో కానీ, ప్రాపంచికంగా కానీ, ఉద్యోగం చేసేవాడు కానీ, వ్యాపారం చేసేవాడు కానీ 2 సూత్రాలు పాటించాలి. ఎస్ సార్. ఆనందో బ్రహ్మ, అభివృద్ధో బ్రహ్మ. క్షణక్షణం నేను ఆనందంగా ఉండాలి, ఉంటున్నాను అనుకోవాలి. ఓకే. క్షణక్షణం నేను అద్భుతమైన అభివృద్ధి సాధించాలి. ఏం అభివృద్ధి అన్నప్పుడు, ఏం డెవలప్మెంట్ అన్నప్పుడు నీ ఆధ్యాత్మిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగం అభివృద్ధి. ఎప్పుడు మైండ్ ఎలా ఆలోచిస్తే మన ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. ఆ సూత్రం నేను నేర్చుకున్నాను కాబట్టి అందుకే ఈరోజు మల్టీ డైమెన్షన్లో పని చేయడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి మీ అందరి యూత్కు కానీ, యావత్ అందరి ఏమంటే ముఖ్యంగా యూత్కు నా సందేశం ఏంటంటే ఎప్పుడు మైండ్లో మన ఆలోచనలో ఇదే ఉండాలి. సో జనవరిలో జరిగిన ప్రోగ్రెస్. అయితే ఈ సంవత్సరం 2025లో చాలా అద్భుతంగా పిఎస్ఎస్ మూమెంట్ టేకాఫ్ అయింది. సరే, మొత్తం ఆల్ ఇండియా వైజ్ కాకుండా నాకుగా తెలిసింది ఈ సంవత్సరం నేను కొన్ని సూత్రాలు పెట్టుకున్నాను. తెలుగు రాష్ట్రాలలో చాలా అసలు ఒక పీక్ లెవెల్ వెళ్ళిపోయింది. ఈసారి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ పిఎస్ఎస్ మూమెంట్ మన మెడిటేషన్ అనేది అందరికి చేరాలన్న ఉద్దేశంతో ఈసారి బాగా ఎన్నో ప్లేసెస్ వెళ్ళాం. ఎస్ సార్. మన సేత్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ముంబైకి ఒక 3 గంటల దూరంలో జైన్స్ వాళ్ళది ఒక అద్భుతమైన క్షేత్రం ఉంటుంది. చాలా వండర్ఫుల్, 100 ఎకర్స్లో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో దాదాపు 700 మంది 4 రోజులు ఏకదాటిగా సేత్ వర్క్షాప్ జరిగింది. నేను చాలా హ్యాపీ అయినా, ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్,
4 days పేపరు పెన్ను బుక్ తీసుకొని రాసుకోవడము అదొక దానికి అటెండ్ అయ్యాను. దాంతోపాటు అంటే ఎంతమంది అటెండ్ అయ్యారు సార్ దానికి? దాదాపు 700 అబౌవ్. అక్కడ అటెండ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. దానికి మేము పోవడం, బాలకృష్ణ గారు అందరినీ కలవడం, అంటే వాళ్ళ యొక్క సేత్ దాని మీద అద్భుతంగా జరిగింది. దాని రెండవ ప్రోగ్రాం అతిపెద్ద నేను చూసింది మహారాష్ట్రలో షేగాం అని ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇక్కడ స్వామీజీ గజానంద స్వామి వారని వారు అక్కడ పరమపదించినారు. వారి యొక్క ఆశ్రమం సంస్థ షిరిడి సాయిబాబా టైం 1918 సంవత్సరంలో ఆయన సమాధి అయ్యాడు. అయితే ఆ ఊరు అది తాలూకా హెడ్ క్వార్టర్ మొత్తం ఈ గజానంద స్వామి వారిదే ఉంటుంది అక్కడ. అయితే అక్కడ 300 ఎకర్స్వి ఒక 10 క్యాంపస్లు ఉన్నాయి. 1,00,000 మంది వస్తే ఉండడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత లోపల ఆ సమాధి క్యాంపస్ అనుకో, టెంపుల్ అనుకో, కొన్ని ఎకరాలలో ఉంటుంది. అయితే అన్నిటికంటే స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్స్ క్లీనెస్ట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. లోపల చూస్తే నేను ఎన్నో హోటల్స్ చూశాను కదా, ఎన్నో సంస్థలు చూశాను, ఒక ఆకు కూడా కింద పడదు. శుభ్రానికి, క్లీన్నెస్కు, హైజెనిక్కు మార్పేరు. దయచేసి అందరు పిరమిడ్ మాస్టర్స్ వీలైన వాళ్ళు షేగాం వెళ్ళి నిజంగా చూడాలి. ఆ స్పిరిచువల్ టౌన్, ఆ గజానంద స్వామీజీ వారి యొక్క సమాధిని దర్శనం చేసుకోవడం చాలా ఎనర్జెటిక్ ప్లేస్. అక్కడ ఒక మేడం, ఆమె కెమిస్ట్రీ లెక్చరర్ అనుకుంటా, ఆ మేడం 4,000 మందితో ఫస్ట్ డే 4,000+ వచ్చారు. తర్వాత 3,000 తోటి దాదాపుగా ఒక 3 రోజులు అద్భుతమైన క్లాసులు జరిగింది. ఇందులో జరిగింది మన పిఎంసి హిందీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు అందరు కలిసి. అదొక నేను షాక్ తిన్నాను. మహారాష్ట్రలో ఒక కొత్తగా వచ్చిన మేడం అంటే పత్రిజీ గారి యొక్క చైతన్యం ఉత్తర భారతదేశంలో కానీ మహారాష్ట్రలో కానీ ప్రతి దగ్గర ఒక ఉద్యమం మాదిరిగా ఆయన చైతన్యం అలా స్ప్రెడ్ అవుతుంది అనడానికి అదొక ప్రోగ్రాం. తర్వాత మన ఓంకారేశ్వర్లో చూశారు, మన పిఎంసి హిందీ వాళ్ళు చేశారు. అది కూడా 3 days కోర్స్, అబౌట్ 400-500 పీపుల్. అక్కడ శక్తి పీఠం కాబట్టి అక్కడ అద్భుతమైన ప్రోగ్రామ్. ఉజ్జయిని దగ్గర ఓంకారేశ్వర్. దానితో పాటు 5 మెగా శాఖాహారాలు చేశాం. సిద్దిపేట్, తిరుపతి, డోన్, తర్వాత ఆదిలాబాద్, సిరిసిల్ల, ఇట్లా 5 అద్భుతమైన శాఖాహారాలు జరిగినాయి. దీంతోపాటు ఇంకెన్నో కార్యక్రమాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి బుద్ధా CEO మన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో భారత్ మండపం అనేది ఒక క్యాంపస్. ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంది. ఆ భారత్ మండపంలో అక్కడ కూడా 3 days ఈ మెడిటేషన్, గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫరెన్స్ అని చాలా అద్భుతమైన గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫరెన్స్ 3 days జరిగింది. అందులో రెండవ రోజు భారత ఉపరాష్ట్రపతి 15 నిమిషాలు ఉంటాను వచ్చిన అతను, 1:15 ఉండడం, PSSM గురించి వివరంగా మాట్లాడడం, పత్రి గారి యొక్క పేరు 4-5 సందర్భంలో తరడం, PSSM మాస్టర్స్కు కృతజ్ఞత చెప్పడం, మనం చేస్తున్న సర్వీస్కు. ఆ యొక్క ప్రోగ్రాంకు DR కార్తికేయన్ గారు, అన్నిటికంటే రామచంద్ర మిషన్ హెడ్ దాజీ గారు రావడం, తర్వాత శివాని గారు రావడం, ఎంతోమంది గొప్ప గొప్ప గురువులతోటి భారత ఉపరాష్ట్రపతిగా గారి సమక్షంలో 3 రోజులు ఒక హిస్టారిక్ అద్భుతమైన కార్యక్రమం కూడా జరిగింది. దానికి కూడా వెళ్ళాను నేను. అంటే ఇప్పుడు ఏంది, మన PSSM గురించి కానీ పత్రి గారి గురించి కానీ భారత ఉపరాష్ట్రపతి వరకు తెలిసిపోయింది. ఇండియాస్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇంకా ఇద్దరికి తెలవాలి. భారత రాష్ట్రపతి తెలుసు అందరికీ, ఇద్దరు రావాలి మన ప్లాట్ఫామ్కు, భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి. ఇదే క్రమంలో చంద్రశేఖర్ గారు ఈసారి మొత్తం PSSM తరఫున, బుద్ధా CEO అండ్ PSSM తరఫున ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇదే భారత్ మండపంలో, ఇదే ఢిల్లీలో ఫిబ్రవరి మాసంలో ఒక వెజిటేరియన్ ర్యాలీ, శాకాహార ర్యాలీ అండ్ ఒక 3 నుంచి 4,000 మందితో ధ్యానులతో ఒక గొప్ప 3 రోజుల కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. దానికి ప్రధానమంత్రి గారిని పిలవాలని ఇప్పటి నుంచే ప్రణాళిక తయారు చేస్తున్నాం. దాదాపుగా రావచ్చు. వచ్చే సంవత్సరం 2026లో ఒక చారిత్రాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి గారిని పిలిచి చేయాలని కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. దానితో పాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, అన్నీ నా నోటీసులో రాలేదు. బట్ 2025 మాత్రం PSSM వైబ్రేషన్ ప్రతి పిరమిడ్ మాస్టర్ చేస్తున్న వాళ్ళ ఒక వాళ్ళ ఏమంటారు ఇంట్రెస్ట్ కానీ, యాక్టివ్నెస్ కానీ, వైబ్రేషన్ కానీ, ఇది ఏదో సాధించాలి అని శాకాహార ర్యాలీలు చూసినప్పుడైతే నాకే షాక్ తింటారు. 4 కిలోమీటర్లు 80 సంవత్సరాల స్త్రీలు, ముఖ్యంగా 70% స్త్రీలే వస్తున్నారు.
ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో అర్థమవుతలేదు. మీకు ఉదాహరణ చెప్తాను. ఇక్కడ సిరిసిల్లలో పట్టుమని 10 మంది మాస్టర్స్ లేరు. అవును. ఒక యాదయ్య అనే వ్యక్తిని సెలెక్ట్ చేసినాం. ఆయన సిరిసిల్ల పట్టణానికి 70 కిలోమీటర్ల దూరం ఉంటాడు. చాలా అమాయకుడు. నువ్వు చేయాలన్నా ఎట్లన్నా అంటే అద్భుతంగా చేశాడు. సిరిసిల్ల పట్టణంలో దాదాపు 1500 నుంచి 1800 మందితో అద్భుతమైన ర్యాలీ, తర్వాత ప్రోగ్రామ్స్, అద్భుతమైన భోజనంతో. అంటే ఇదంతా మనం చేస్తుంది ఏం లేదు, పత్రి గారి చైతన్యం ఊవకు అందని విధంగా పోతుంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే అతి త్వరలో పత్రిజీ గారి కళలు కన్నా ఈ యొక్క ఏమంటారు ధ్యాన జగత్ అవుతుందని నమ్మే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తిని. అవుతుంది, అయి తీరుతుంది, ఎవరికి అనుమానం అవసరం లేదు. ఈ సందర్భంగా తెలంగాణలో ముఖ్యంగా శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నారు అంటే ఒకటి భూపతిరాజు గారు, 2 పాల్వంచ హనుమంతరావు గారు. వీరిద్దరి గురించి మీ మాటల్లో. అయితే దాదాపు 2023 నుంచి స్టార్ట్ చేసాం ర్యాలీస్. ఫస్ట్ ర్యాలీ ఖమ్మంలో జరిగింది. శాకాహార ర్యాలీ ఇవి అద్భుతంగా చేయాలి, మొత్తం ఆ పట్టణం అంతా తిరగాలి అని ఒక ఆలోచన, ప్రేరణ పత్రికారే మనకు యాస్ట్రల్ ఇవ్వడం, అది ఆచరణలో పెట్టడం. ఆ ఇద్దరు వ్యక్తులు, భూపతిరాజు గారు ఆయన ఉద్యమం నుంచి వచ్చాడు, నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చాడు, హార్డ్ కోర్ నక్సలైట్. AK-47 13 సంవత్సరాలు 24 గంటలు సంఖ్యకేసుకున్న వ్యక్తి. ఆయన నక్సలైట్ నుంచి మామూలుగా ప్రజా జీవనంలోకి వచ్చే రోజు ఆయన దగ్గర 2 కోట్ల రూపాయలు ఉంది. ఆ 2 కోట్ల ఆర్గనైజేషన్కి ఇచ్చేసేసి నిజాయితీగా బయటకు వచ్చి ఇవాళ ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా అనుకోవచ్చుడు, ఆధ్యాత్మిక ఉద్యమ నాయకుడిగా పాటలు పాడుతూ అందరినీ ఊరిస్తూ. భూపతిరాజు గారు ఉంటేనే ఆ ర్యాలీకి ఒక కళ ఉంటుంది అన్నట్టు. కరెక్ట్ సార్. చాలా బాగా చేస్తున్నాడు. హనుమంతరావు గారు చాలామంది చేస్తున్నారు అట్లా. కానీ ముఖ్యంగా తెలంగాణలో ఇది చేస్తున్నారు. మన ఏపీ ప్రాంతంలో శివ ఆధ్వర్యంలో ఆయన వన్ ఆఫ్ దిస్ థింగ్. ప్రతి దగ్గర ఇప్పుడు ఏపీలో తిరుపతి చేశాం, డోన్ చేశాం. అట్లా ఇక ప్రతి దగ్గర శాకాహార ర్యాలీలు. PSSM అంటే ఈజ్ఈక్వల్ శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారం ఈజ్ఈక్వల్ శాకాహార ర్యాలీలు. పిరమిడ్ మాస్టర్ ఏం చేయాలంటే శాకాహార ర్యాలీలే చేయాలి. ధ్యాన శాకాహార ర్యాలీ, పిరమిడ్ ధ్యాన శాకాహార ర్యాలీ. ర్యాలీ తోటి ఏంటంటే ఆ 4 గంటలు ఆ పట్టణంలో వీధిన తిరిగి ఆ వైబ్రేషన్స్ తోటి అందరి జనాలు చూడడం, మన స్లోగన్స్ వినడం. ఎందుకంటే అదొక వినూతనంగా చేస్తున్నాం, అందుకే చాలా అట్రాక్ట్ అయింది. అదే పనిగా, అదే మన పని. అందుకే శాకాహారాలు రోజు జరగాలన్న ఒక లక్ష్యాన్ని కూడా వచ్చాం. ఎస్ సార్. అలాగే మీరు ఉత్తర భారతదేశం మీద బాగా ఫోకస్ చేశారు. ఇప్పుడు ధ్యానం అనేది ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళాలి అన్నటువంటి సంకల్పం అనేది చాలా గట్టిగా పూనారు. అట్ ది సేమ్ టైం PMC హిందీ ఏ ఈవెంట్ అయినా మీరు ఉంటున్నారు. మహాయోగ్ ధ్యాన కుంభ్ వెళ్ళారు, దాని తర్వాత మళ్ళీ ఓంకారేశ్వర్లో పెడితే వెళ్ళారు, మళ్ళీ దాని తర్వాత వీళ్ళు ప్రోగ్రామ్ ఇంకొకటి ఇందాక మీరు చెప్పిన ప్రోగ్రామ్కి వెళ్ళారు. సో ప్రతి ప్రోగ్రామ్కి మీరు వెళ్తున్నారు. అండ్ PMC హిందీ గురించి, ముఖ్యంగా PMC హిందీ మేనేజింగ్ డైరెక్టర్ అలేఖ్య గురించి మీ మాటల్లో. అయితే నేను ఈ 2-3 నుంచి చూస్తున్నాను, క్లోజ్గా 2-3 నుంచి. చాలా అద్భుతంగా ఇద్దరు అమ్మాయిలు, అలేఖ్య, అమూల్య, ప్లస్ ట్రస్ట్ బోర్డ్ అంత ఉన్నది, అలా కమిటీ అంత ఉన్నది, బాలకృష్ణ గారు, ఇట్లందరూ. అయితే PMC హిందీ ఛానల్ ఇప్పుడు బ్యాక్ బోన్ టు ది PSSM, ఆల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్. బట్ హిందీ ఏంటంటే మెజారిటీ 80% హిందీ మాట్లాడతారు. మనం నార్త్ ఇండియాలో ఇంకా అంతగా పోలేదు. వ్యక్తులుగా ప్రయాణం చేయాలంటే అయ్యే పని కాదు. కాబట్టి హిందీలో ఇంత మన PMC హిందీ ఛానల్ ఎంత అద్భుతంగా డెవలప్ అయ్యి అందరి సహాయ సహకారాలు అందించి ఆ ఛానల్లో మనం ఎంత అభివృద్ధి చేసుకుంటే అతి త్వరలో ఈ భారతదేశం మొత్తం పత్రి గారి గురించి కానీ, పిరమిడ్ మాస్టర్ గురించి కానీ, మనం చెప్పే ఆనాపానసతి ధ్యానం ప్రతి ఒక్కరికి తెలవాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం మొత్తం నాకు ఏ అవకాశం దొరికినా, ఏ టైం దొరికినా ఆర్థికంగా కానీ ఈసారి PMC హిందీ ఛానల్ను ఉత్తర భారతదేశంని టైం కేటాయించాలని డిసైడ్ చేసుకొని ఎక్కడ ఉన్నా వెళ్తున్నాం. అలేఖ్య గురించి మీ మాటలు. అలేఖ్య నిజంగా వండర్ఫుల్ గర్ల్, బై ప్రొఫెషన్ చార్టర్డ్ అకౌంటెంట్, వెరీ స్పార్క్, ఇన్స్టెంట్. అంటే ఇట్లా ఏమంటారు చూడండి, సెకండ్లో రియాక్ట్ అవుతుంది. మొన్న ఓంకారేశ్వర్ చూశాను, ఎందుకంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. 1 ఫుల్ డే 2 డేస్ ఉన్నాను. ఆ అమ్మాయిలు ఇద్దరు చాలా అద్భుతంగా ఛానల్ డెవలప్ చేస్తున్నారు. చాలా ఇంటెలిజెంట్, చాలా ఇన్స్టెంట్గా క్యాచ్ చేస్తుంది. రియలీ గ్రేట్ పర్సన్స్ హిందీ ఛానల్లో ఉన్నారు. ఒకటి ఏంటంటే ఇంకా దిశానిర్దేశం ఇంకా కొద్దిగా బాగా అర్థం చేసుకొని ప్రయాణం చేస్తే హిందీ ఛానల్ కూడా మీ తెలుగు ఛానల్ మాదిరిగా సస్టైన్ అవుతుంది. ఎస్ సార్. తెలుగు ఛానల్ గురించి
తెలుగు ఛానల్ చాలా పాతగా అయిపోయింది. 7 సంవత్సరాలు చాలా సీనియర్. ఎందుకంటే తెలుగు ఛానల్కు దాట్ల హనుమంతరాజు గారు, బాలకృష్ణ గారు, ఆనంద్, మీరు అందరూ సీనియర్స్ ఉన్నందుకు మంచి తాటిపర్తి కృష్ణమోహన్, సిద్ధనాగేశ్వరరావు, రాంబాబు గారు, నెల్లూరు సుబ్బారావు, మంచి వండర్ఫుల్ డైరెక్టర్స్, కమిటీ, దాని స్టార్టప్ చాలా బాగుంది. అందులో ఇది 2 తెలుగు రాష్ట్రాలలో పిఎంసి చూసే మాస్టర్స్ ఎక్కువైపోయినారు. బట్ అద్భుతంగా చేస్తున్నారు. నా సలహా ఏంటంటే, ఎందుకంటే మీ ఆఫీస్కి రెగ్యులర్ వస్తాను కదా, అంతా ట్రాన్స్పరెంట్, ఎన్నో చూస్తుంటాను. ముఖ్యంగా ధ్యానమాయగం ఇంత అద్భుతంగా జరిగిందంటే పిఎంసి యొక్క బ్యాక్ సపోర్ట్ తోటి అంత జరుగుతుంది. ఏ కార్యక్రమం ఎంత చేసినా మీడియా లేనిది ఏ ఆధ్యాత్మిక స్ప్రెడ్ కాదు. టుడే ఈజ్ ద మీడియా బ్యాక్ బోన్ టు ఫర్ ఎనీథింగ్. తెలుగు ఛానల్ కూడా అద్భుతంగా నడుస్తుంది, కానీ ఇంకెంతో చేయాలి. ఇది సరిపోదు. నేను అక్కడే మీకు చెప్పేది, ఎందుకంటే యంగ్ పిల్లలకు మీ అందరికి చెప్పేది అంటే ఇది సరిపోదు. ఎవ్రీడే ఇన్నోవేషన్ ఉండాలి, ఎవ్రీడే రీసెర్చ్ ఉండాలి, ఎవ్రీడే కొత్తదనం ఉండాలి. ఎందుకంటే వరల్డ్ కాంపిటీషన్ కాబట్టి ఇప్పుడు ఐఫోన్ ఉంది. ఇప్పుడు ఐఫోన్ 16 వాడుతున్నాను. ఐఫోన్ 20 కూడా రెడీ అయింది. నీకు తెలియదు, ఐఫోన్ 20 కూడా రెడీ అయింది. అంటే 17 అయింది, 18 అయింది, 19 అయింది, 20. 50% ఆఫ్ దాని మీద R&Dకే ఖర్చు పెడతారు. సరే అది, బట్ ఏ ఆర్గనైజేషన్ అయినా రోజు కొత్తదనం ఉండాలి, R&D ఉండాలి, కంటిన్యూస్ ప్రాసెస్. సార్, మనకు మొత్తం గ్లోబల్ హెడ్ క్వార్టర్ మనకు ముఖ్యంగా మహేశ్వర మహాపిరమిడ్ అన్నది మనకు భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసేటువంటిది. ఎందుకంటే పత్రిజీ శక్తిస్థల్ అక్కడ ఉంది. మనకు ముఖ్యంగా మీరు చేపట్టిన ద్వారకా నివాస్ ప్రాజెక్టు ఈరోజు అన్నీ వచ్చేసాయి. మనకు ఒక ద్వారకా నివాస్ మనకు పూర్తయితే మనం చేసేటువంటి ప్రతి యాక్టివిటీ చాలా అద్భుతంగా అండ్ అది సెల్ఫ్ సస్టైన్ అయ్యేటువంటి దానికి పక్కా రూపకల్పన చేశారు. ద్వారకా నివాస్ గురించి మీ మాటల్లో. అయితే పత్రిజీ శక్తులు ఓవరాల్గా చెప్తాను. పత్రిజీ శక్తిస్థల్ కైలాసపురి, యాక్చువల్లీ దాని పేరు పత్రిజీ శక్తిస్థల్ కైలాసపురి, హనుమాస్పల్లి గ్రామం, కడతాల్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఓకే, దట్ ఈస్ అవర్ నౌ అఫీషియల్ అడ్రస్. ఓకే సార్. అయితే పత్రిజీ శక్తిస్థల్ అనేది దాదాపు 65 ఎకరాలలో స్ప్రెడ్ అయింది. అయితే ఈ పత్రిజీ శక్తిస్థలను ఎందుకు డెవలప్ చేయాలి? ఎంతోమంది నన్ను కూడా అడుగుతున్నారు, ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు చేయాలి? రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు పత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. పత్రి గారి గురించి నాకంటే ఎక్కువ నీకు తెలుసు. ఆయన నోటి మాట నుంచి ఏదైతే వచ్చిందో, ఏదైతే చెప్పిండో అక్షరాల జరగబోతుంది అని నమ్మే వ్యక్తులు నేను. ఇంకా నాకు ఎన్నో ఎక్స్పీరియన్స్ చూశాను, ఎన్నో రకాలుగా సార్ను చూశాను. ఆయన చెప్పినవన్నీ అక్షరాల ఆ రోజుగా మరునాడ ఇంకా 10 సంవత్సరాలకు జరుగుతుంది ఖచ్చితంగా, అది పక్క పెడదాం. అయితే పత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. ఇది రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ఇదొక పాజిటివ్ ఎనర్జీ. ఏ దేశ ప్రధానమంత్రి కానీ, ఏ దేశ రాష్ట్రపతి కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా కానీ కైలాసపురికి వచ్చి ఆ పాజిటివ్ ఎనర్జీ ఏరియాలో ఉండి ధ్యానం చేసుకుంటేనే వాడి రాజ్యాన్ని నడిపేదాల్తారు తప్ప, వాడు పని చేసుకోగలుగుతారు తప్ప, అదర్వైజ్ అంత ఈజీగా జీవితం గడపలేడని చెప్పాడు. రాబోయే రోజుల్లో అది ఒక షిరిడి క్షేత్రం అవుతుందని చెప్పాడు. ఒక పుట్టపర్తి మాదిరిగా క్షేత్రం అవుతుందని చెప్పాడు. దెన్ 5 రోజులు, వారం 2 రోజులు వెయిటింగ్ ఉండే రోజు వస్తున్నాడు. పిరమిడ్లో ధ్యానం చేసుకోవడానికి కొన్ని ఎంతో క్యూలు ఉంటాయని చెప్పాడు. అవన్నీ ఏదో రోజు గ్యారెంటీగా జరుగుతుంది. అది ఎందుకంటే ఒక వే ఫార్వర్డ్. ఈనాడు సమాజంలో చూస్తున్నాం, నేను ఎంతో మందిని చూస్తాను. హైదరాబాద్లో నేను జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటాను. అంటే అందరూ కోటీశ్వరులే. ఎవని ముఖంలో ఓ పాజిటివ్ ఉండదు. ప్రతి ఒక్కడు టెన్షన్లే ఉంటాడు, పిల్లికి భిక్షం పెట్టాడు, ఎప్పుడు చూడు ఏదో అలజడి ఉంటారు. మన దగ్గర మామూలు ధ్యానాలను చూస్తే ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత హాయిగా ఉంటారు. అంటే ధ్యానం అనేది ఎసెన్షియల్ కాబోతుంది. దానికి ఒక హెడ్ క్వార్టర్, ఓ సెంటర్, దశ అనేది ముఖ్యంగా. అందులో ఇంకో ప్లాన్ చేస్తున్నాం యూత్ గురించి. ముఖ్యంగా ఏంటంటే యూత్కు, స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు, వీళ్ళందరికీ తీసుకొచ్చి ధ్యానం గురించి చెప్పడం. 3 days క్యాంప్, 7 days క్యాంప్, అదొకటి. యూత్కు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాలు ఎలా కల్పించాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఉద్యోగం ఏ ఎగ్జామ్ రాస్తే ఎలా వస్తుంది, వ్యాపారం ఎలా చేయాలి, యూత్ డెవలప్మెంట్కి కూడా ఒక హెడ్ క్వార్టర్గా చేయాలని. దానితో పాటు ప్రతి మనిషికి పుట్టిన పిల్ల నుంచి 100 సంవత్సరాల వరకు కూడా కైలాసపురి లోపలికి వస్తే వాళ్ళు హాయిగా కైలాసంలో ఉన్న విధంగా ఫీల్ వచ్చే విధంగా ఆ సంస్థను అభివృద్ధి చేయాలని ఒక మెగా ప్రణాళికలు తయారు చేశాం. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే మహేశ్వర మెగా పిరమిడ్
180/180 అద్భుతంగా తయారైంది, మీ అందరికీ తెలుసు. అవును సార్. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, బ్లోయర్స్ ఉన్నాయి, ఇంకా గ్రీనరీ ఉంది. ఎందుకంటే ఒకరోజు ఏది అయిపోదు. అవును. ఎందుకంటే ఈ సంస్థలన్నీ రాజులు మహారాజులు చేసేది. అవును. మనం ఆర్డినరీ వ్యక్తులు మన దగ్గర డబ్బులు లేకుండా చేస్తున్నామంటే చాలా గొప్ప. అవును. బట్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క సపోర్టు, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ శక్తి ఉన్నందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. దానితో పాటు పార్వతీ పిరమిడ్ చేసుకున్నాం, కాన్ఫరెన్స్ హాల్. ఈరోజు చూస్తున్నారు ఎయిర్ కండిషన్ హాల్, ఒక 200 మంది హాయిగా వచ్చి కూర్చొని ధ్యానం కానీ క్లాసులు కానీ వాటెవర్. అవును. దాంతోపాటు అన్నపూర్ణేశ్వరి, మీరు ఎప్పుడు వచ్చినా వేడి వేడి భోజనాలు పెట్టడానికి ఒక అద్భుతమైన హాల్ చేసుకున్నాం. ఎస్ సార్. సార్ దాదాపుగా 28 రూమ్లు, 4 డార్మెటరీ హాల్స్, తర్వాత 300 మందికి టెంటెడ్ అకామిడేషన్, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది. అందులో ముఖ్యంగా ఏంటంటే మహేశ్వరం మహాపిరమిడ్ అయింది, భోజనానికి అయిపోయింది, ఇక ప్రాబ్లం లేదు. ద్వారకా నివాస్ ఒకటే అద్భుతంగా రావాలి, అద్భుతంగా ప్లాన్ చేశాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మీరు వెరిఫై చేసుకోవచ్చు, ఎక్కడన్నా ఈ వార్డు మీద నిలబడుతున్నాం, ఎక్కడ లేని విధంగా 5 స్టార్ లెవెల్లో డార్మెటరీస్ డిజైన్ చేశాం. నన్ను చాలామంది అడుగుతున్నారు ఎందుకు సార్ అన్నారు. పత్రి గారు ఎన్నో సందర్భంలో ఒక మాట చెప్పాడు, కూలి మాదిరిగా పనిచేయాలి, రాజు మాదిరిగా తినాలి, రాజు మాదిరిగా పడుకోవాలి. అవును సార్, మీ మంత్రం అది. 100%. నా డైలీ లైఫ్లో కూడా అది. ఎస్ సార్. అర్థమైందా? ఇప్పుడు నువ్వు సరిగా భోజనం నేర్పోతే సరిగా పడుకోకుండా ఏం ధ్యానం చేస్తావు? కరెక్ట్ సార్. నీ ధ్యానం ఎప్పుడు కుదురుతుంది? అవును. శరీరము, కడుపు, భోజనం, ఆకలి కాకుండా ధ్యానం కుదురుతుంది. అన్నీ ఉన్నప్పుడే ఫోకస్గా ఉంటాం. ఉంటుంది, న్యాచురల్, ఆబ్వియస్. అయితే అందులో నేనైనా నీవైనా సాధారణ మానవుడైనా పడుకునే విధంగా అవి డిజైన్ చేశాం. చాలా అద్భుతంగా. ద్వారకా నివాసు మామూలు కాదు, ఎందుకంటే అందులో స్విమ్మింగ్ పూల్ కానీ, అక్కడనే భోజనాలు చేసే విధంగా, ఈ ఐటీ పిల్లలు వస్తే వర్క్ చేసుకునే విధంగా, చాలా 4 ఎకరాల క్యాంపస్లో 2500 మందికి ఒక 5 స్టార్ లెవెల్లో ఫీల్. ఇంకా చూస్తున్నాం సీనియర్ సిటిజన్స్కు మీరు పడుకుంటే బెడ్ వరకు కూడా ఏమంటారు ఫుడ్ సప్లై కానీ ఎనీ సర్వీస్ చేసే విధంగా, బెల్లు కొడితే భోజనం వస్తుంది, ఏదంటే అది వస్తుంది. అలా ప్లాన్ చేస్తున్నాం. సరే ఏదో ఒక రోజు అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అందులో సదానంద స్వామి యోగి బ్లాక్ ఆల్మోస్ట్ ఆల్ అవుతుంది. దానికి మారం శివప్రసాద్ గారు, ఆ టీం బాలకృష్ణ గారు విస్తృతంగా కృషి చేస్తున్నారు. అది ఒకసారి అయిందనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 500 బెడ్లు, 500 మంది వచ్చి హాయిగా ఉండొచ్చు. 200 రూపాయలు బెడ్ రెంట్ ఇచ్చిన కొత్త వాళ్ళు వస్తే చెప్పండి, రోజు ఎంత అయిపోయాయి? 10,000 రూపాయలు వచ్చాయి. 10,000 రూపాయలు. మరి సంవత్సరానికి ఎంతో, నెలకి ఎంతో వచ్చాయి. దాంతో క్యాంపస్ నడుస్తుంది. ఇట్లా ఈ ద్వారకా నివాస్ కంప్లీట్ చేస్తే ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా యూత్కు ఎన్నో కార్యక్రమాలు పెద్దపీట వేసేయచ్చు. అందుకే ద్వారకా నివాస్ మీద ఫోకస్ చేస్తున్నాం. అది అయిపోతే ఇంకా మిగతా అన్ని చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, చాలామంది అంటే పత్రిజీ శక్తిస్థల్ విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బట్ అల్టిమేట్గా మీరు 99% ఫోకస్ చేశారు పత్రిజీ శక్తిస్థల్ మీద. అంటే మీరు ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు దాని వెనకాల ఎంతో రీసెర్చ్ ఉంటుంది, ఎంతో వర్క్ ఉంటుంది. ఇంపార్టెన్స్ పత్రిజీ శక్తిస్థల్ని ఈరోజు ఎన్నో కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు. దాని యొక్క ఇంపార్టెన్స్ మీ మాటల్లో. ఇప్పుడు కొందరు అడుగుతున్నారు పత్రిజీ శక్తిస్థల్ ఎందుకు నిర్మాణం చేయాలి. అయితే ఆయన గొప్ప మహానుభావుడు. 40 సంవత్సరాలు ఏది ఆశించకుండా, ఏది చేయకుండా మన రెడ్ బస్సులో తిరిగి, స్కూటర్ మీద తిరిగి, ఇంటింటికి మనిషికి ధ్యానం నేర్పించాడు. ఇప్పుడు ఆ శక్తిస్థలను ఒక మాన్యుమెంట్ మాదిరిగా ఆయన స్టాచ్యూ కానీ, సమాధి కానీ, అక్కడ ధ్యానం చేసుకోవడం కానీ, ఆ యొక్క ఏమంటారు కమలం ఆకారంలో, ఇవన్నీ ఒక చాలా స్టడీ చేసి మా శ్రీరామ్ గోపాల్ గారు నిరంతరం ఎంతో ట్రై చేసి ఎంతో మంది యొక్క ఒపీనియన్ తీసుకొని తయారు చేసింది. ఎందుకంటే ఆ స్టాచ్యూ అవన్నీ ఉంటేనే ఆ మహానుభావుడు ఇంకొక 1000 సంవత్సరాలు జీవించి ఉండే విధంగా, ఆయన యొక్క బోధనలు అర్థమయ్యే విధంగా పత్రిజీ శక్తిస్థలను ఆయన మనం ఏమంటారు ఆడియో రూపాన కానీ, థియేటర్స్ కానీ, దాని ఎగ్జిబిషన్ హాల్ కానీ, లోపల ఎంత అద్భుతంగా ఉంటుందంటే 400 మంది ఎయిర్ కండిషన్ హాల్లో, సర్క్యులర్ హాల్లో ధ్యానం చేసుకుంటారు. సమాధి ఎదురుగా కానొస్తుంటుంది. లోపల మొత్తం పంచభూతాలు మీద స్టాచ్యూ, ఇదెంతో అద్భుతంగా చేసినాం. వచ్చిన తర్వాత మీరు వీడియో చూస్తారు కదా, వచ్చిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తద్వారా ఆ మహానుభావుడు ఇంకొక 1000 సంవత్సరాలు ఈ యొక్క మానవాళికి తెలిసే విధంగా అది నిర్మాణం చేయాలని. కొంత స్లో నడుస్తున్నమాట వాస్తవం. అది ఎందుకు స్లో నడుస్తుందో మీ అందరికీ తెలుసు, ఆర్థికమైన సమస్యలు. బట్ ఏదో రోజు కంప్లీట్ అయిన రోజు మాత్రం రియల్లీ అది స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్, ఆ క్యాంపస్ పత్రిజీ శక్తిస్థల్
నిజంగా చరిత్రలో నిలబడిపోతుంది. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, చెప్పు. ఎప్పుడు వర్క్ డెవలప్మెంట్ ఈ లాస్ట్ 3 monthsలో అంటే 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చు ఈ 3 నెలల ప్రోగ్రెస్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? చాలా హ్యాపీ ఉన్నాను. అందుకే ఎవ్రీ క్వార్టర్ మేము వ్యాపారమైనా అలాగే ఎవ్రీ క్వార్టర్ స్టడీ చేసుకుంటాం, ఏదో ఒక రోజులో కాదు. ఈ Q1 Q1లో కూడా పిఎస్ఎస్ అంటే ఇది నాకు తెలిసింది 10%. ఇప్పుడు మన చూశాను జనవరి 4th 5th బళ్ళారిలో అయ్యప్ప గారు 10,000 మందితో ప్రోగ్రామ్ చేశారు. అవును సార్. ఇది ఏంటంటే మన డీసెంట్రలైజ్ కాబట్టి ఎవరో ఎక్కడ చేస్తున్నారో ఎవరికి తెలియదు అడ్రస్. కరెక్ట్ సార్. అర్థమైందా? ఇక్కడ కూడా మేడమ్స్ ఎంతోమంది క్లాసులు చెప్తున్నారు. నేను చెప్పినవి కొన్ని నాకు తెలిసినవి చెప్తున్నాను తప్ప, బట్ ర్యాలీస్ తోటి చూసిన తర్వాత అద్భుతంగా ప్రయాణం చేస్తున్నాం. అవును సార్. చాలా మంచిగా డెవలప్ అవుతుంది. అన్నిటికంటే ప్రతి ఒక్కరిలో ఏదో చెయ్యాలన్న తపన, అందరూ పత్రిజీలు అన్నది అక్షర సత్యం ప్రూవ్ చేస్తున్నారు. ఎస్ సార్. అది సాటిస్ఫాక్షన్. కాబట్టి చాలా పాజిటివ్ డైరెక్షన్లో. నాకు ఒకసారి కార్తికేయన్ గారు చెప్పారు, ఫస్ట్ 1 yearలో, ఎందుకంటే ఆయన ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలతోటి అనుబంధం, ఒక పోలీస్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, వెరీ అప్రైట్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్. ఒక మాట చెప్పాడు పత్రి గారు బాడీ వేకేట్ చేసిన రోజు. ఏమన్నాడు? విజయభాస్కర్ రెడ్డి గారు ఫస్ట్ 1 yearలో తేలిపోతుంది, 75% గురువులు ఫిజికల్గా లేని తర్వాత ఆ సంస్థలు డౌన్ అవుతాయి. మనం పేర్లు చెప్పకూడదు, ఎన్నో సంస్థలు చూసాం, ఆల్రెడీ అయ్యాయి కూడా ఎన్నో ఉన్నాయి. ఇక ఇక్కడ ఈ సందర్భంలో పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. అయితే ఏ సంస్థ అయితే గురువు లేని టైంలో డెవలప్ అవుతుందో అది ఫర్ ఎవర్ ఉంటుంది. ఓకే. ఇవాళ షిరిడి సాయిబాబా నువ్వు చూడలే, నేను చూడలే, అవును. మన గజానంద్ స్వామి, అట్లా ఎంతోమంది. అవును సార్. అయితే పత్రి గారిది కూడా రాబోయే రోజుల్లో కొన్ని 100 సంవత్సరాలు ఆయన పేరు నిలబడుతుంది, ఈ సంస్థ నిలబడుతుంది. ధ్యానం నాకు రాత్ర చూశాను, ఒక ఏపీ మినిస్టర్ కలిశాడు ఏదో ఫంక్షన్లో, నన్ను ఎవరో పరిచయం చేశారు, నాకు గుర్తుకు పరిచయం చేసి, సార్ ఇట్లా పిరమిడ్ అనగానే పత్రికారా, అరే మా ఆయన కృష్ణా జిల్లా అంట, అరే మా ఊర్లో ప్రతి ఊరుకుంటుంది. పిరమిడ్ గురించి తెలియని వ్యక్తి లేడు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. మన మూమెంట్ ఒక ఉద్యమం మాదిరిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒక పత్రిజీ గారిగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన లక్ష్యం అతి త్వరలో నెరవేరుతుందని చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇవ్వండి, ఈరోజు 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో జరిగినటువంటి క్వార్టర్ రిపోర్ట్ చైర్మన్ డెస్క్ శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి గారితో, సార్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.